హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజైతే మేము ఒక మంచి ప్లేస్‌కి వెళ్దామని డిసైడ్ అయిపోయాము. యాక్చువల్‌గా ఏంటంటే, ఈరోజు హాలిడే అనమాట మా అన్నయ్యకి. సో, అందుకని చెప్పి ఈరోజు అందరం కలిసి బయటికెళ్తున్నాము. ఎక్కడికి, ఏంటి అనేది నాకు కూడా తెలీదు. మా అన్నయ్య ప్లాన్ చేశారనమాట. సో, లగేజ్ అంతా సర్దేసుకున్నాము. ఈవినింగ్ వరకు ఇంకా మనకి ఎంజాయ్‌మెంటే అనమాట. యాక్చువల్‌గా మనకి స్టేట్ మారితే ఫుడ్ సరిగ్గా పడదనమాట. సో, అందుకని ఇంట్లోనే తయారు చేసుకొని ఎళ్ళిపోతున్నాము. ఇంకా హడావుడైతే మామూలుగా లేదు. లగేజ్ కింద పెట్టడం మర్చిపోవడం, మళ్ళీ వెనక్కొచ్చి చెక్ చేసుకోవడం, మళ్ళీ లాకేసుకోవడం. సో, ఈ మొత్తం ప్రాసెస్ చూస్తుంటే నాకు బ్రహ్మానందం గారి ఫన్ కామెడీ గుర్తొస్తుందనమాట. ఫటాఫట్ కారెక్కేయాలి. సో, యాక్చువల్‌గా మేము బబుల్ ఎందుకు తెచ్చుకున్నామంటే, మనం ఫుడ్ పట్టుకెళ్ళిపోతున్నాం కదా! అలాగే వాటర్ బాటిల్స్‌తో పాటు ఇంటికొచ్చేటప్పుడు లేట్ అవుతుంది. మళ్ళీ అప్పటికి ఇంట్లో వాటర్ లేవు కదా! అందుకని చెప్పి బబుల్ క్యారీ చేస్తున్నాం. బ్యాడ్ లక్ ఇక్కడ బబుల్ వాటర్ లేవు. మా అన్నయ్యకి తెలిసిన వాళ్ళ షాప్ అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారనమాట. బ్రేక్‌ఫాస్ట్ ఇక్కడ చేద్దామని. శ్రీ మారుతి మెస్ అంట. సో, వెజిటేరియన్ మెస్ అనమాట. కానీ చాలా బావుంది. సిట్టింగ్ పొజిషన్స్ కూడా దూరం దూరంగా కూర్చోబెట్టారు. అరిటాకుల భోజనం ఐ ఎస్పెషల్లీ లైక్ ఇట్. సో, అందరం వేరే వేరేగా కూర్చున్నామనమాట. ఇక్కడ ఒక రూమ్‌లో అమ్మ వాళ్ళు అండ్ ఇంకో రూమ్‌లో మేము, బాబాయ్ వాళ్ళు కూర్చున్నాము. సో, చిన్న ప్లేస్ అయినా డిసిప్లైన్డ్‌గా ఉంది. ఈవెన్ సర్వర్స్ కూడా బాగా నీట్‌గా రిసీవ్ చేసుకోవడం గానీ, క్లీన్లీనెస్ గానీ చాలా బావుంది. ఈ పేపర్ ప్లేట్స్, స్టీల్ ప్లేట్స్ వచ్చిన తర్వాత అరిటాకుల్లో భోజనం చేసి ఎన్నాళ్ళయిందో. సో, ఇప్పుడు మనం బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చేసేస్తున్నాం. నేనైతే రవ్వ దోస ఆర్డర్ చేశాను. సో, ఫస్ట్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ కాబట్టి ప్లెయిన్ దోస తీసుకొచ్చారనమాట. సో, తర్వాత క్లియర్‌గా చెప్తే అప్పుడు రవ్వ దోస తెచ్చిచ్చారు. సో, టేస్ట్ అయితే చాలా బావుంది. ఎక్కువ జీరా అండ్ మిరియాలు వాడారనమాట. సో, కొత్తగా అనిపించింది. అండ్ లేయర్‌గా ఉంది. సీ సో, బావుంది. హెల్తీ ఫుడ్ అనుకోండి. మనకి మంచిగా ఉందనమాట. ఇంకా అమ్మ వాళ్ళు కొద్దిమంది ఇడ్లీ అండ్ కిచిడి అంట. అది మరేదో పొంగల్లా ఉంది. కొంచెం పెసరపప్పు వీటితో చేశారనమాట. టేస్ట్ కూడా బావుందంట. నేనైతే ట్రై చేయలేదు. నెక్స్ట్ డే ట్రై చేస్తాను ఖచ్చితంగా. నా పని దీనికే అయిపోయింది. బావుంది. బట్ టేస్ట్ అయితే మన ఆంధ్ర స్టైల్‌లో లేదు గానీ కొత్తగా ఉందనమాట. సో, దోసలోకి చట్నీస్ 3 టైప్స్ ఆఫ్ చట్నీస్ పెట్టారు. ఇంకొక సాంబార్ తీసుకొచ్చి పెట్టారనమాట. సో, ట్రై చేశాను కొత్తగా. సో, ఓనర్ అంకుల్ బాగా రెస్పాండ్ అయ్యారనమాట. తెలుగు కూడా వచ్చు ఆయనకి. సో, మనకి మంచిగా బిల్ అయితే తక్కువలోనే అయిపోయిందనమాట. సో, మళ్ళీ నెక్స్ట్ డే రమ్మని చెప్తున్నారు. సో, రావాలి మేము కూడా రేపు కర్రీస్ కొని ఏమైనా కోసం. సో, ఇప్పుడైతే ఈ టెంపుల్ చూసారా? ఇది కాలభైరవ టెంపుల్ అనమాట. ఈరోజు ఇక్కడ ఏదో జాతర జరుగుతుంది. ఇక్కడ డాగ్స్ ఉంటాయి గదా! దేవుడిగా ట్రీట్ చేస్తారనమాట. దాన్ని డైరెక్ట్‌గా టెంపుల్ గర్భగుడిలోకే ఎళ్ళిపోతాయన్నమాట డాగ్స్ ఇక్కడ. అండ్ మేము లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఒకసారి వెళ్ళాము. అప్పుడైతే డైరెక్ట్‌గా డాగ్ మా ముందుగానే ఎళ్ళిపోయిందనమాట. బట్ ఎనీవే మేమైతే మా జర్నీ స్టార్ట్ చేసామనమాట. ఇంకా మా అన్నయ్య బైక్ మీద మా పిన్నిని కూర్చోబెట్టాము. బికాజ్ కార్‌లో అంతమంది సరిపోమనమాట. అండ్ నేనైతే మంచి నేచర్ వ్యూ వచ్చిన తర్వాత వెళ్ళిపోతాను బైక్ మీదకి. ఈ రోడ్ ఫుట్‌పాత్ మీద చూడండి కలర్‌ఫుల్ చెట్లు ఎంత బాగున్నాయో. ఇద్దరు హెల్మెట్ పెట్టుకొని మాతో రేస్ ఆడుతున్నారు. బట్ మేము వాళ్ళతో ఆడం కదా! ఇది చూడండి ఎంత లాంగ్ ఉందో. ఇది పవర్ గ్రిడ్స్ ఉంటాయి గదా! పెద్ద పెద్ద విండ్ ఎనర్జీ కోసం వాడుతూ ఉంటారు. సో, వాటి దగ్గర యూజ్ చేస్తారంట అవి. ఇప్పుడైతే మనం శీలం వైపు వెళ్తున్నామనమాట. ఇట్స్ అరౌండ్ 47 కిలోమీటర్స్ ఉంది. సో, దాని తర్వాత ఇంకా కొంచెం దూరం వెళ్ళాలి. అది మనం ఫారెస్ట్ కైండ్ ఆఫ్ థింగ్ అంట. మినీ ఊటీ అనుకోవచ్చంట. చూద్దాం ఎలా ఉంటదో అక్కడికెళ్ళిన తర్వాత. ఇక్కడైతే రోడ్డు మీద అడ్డంగా పెట్టేసారు మన కోసం. సో, కమింగ్ ఫార్వర్డ్ మనకి ఇంకా డీపెస్ట్ అండ్ దారుణమైన మలుపులుంటాయంట. చూద్దాం. సో, డ్రైవింగ్ చేసేటప్పుడు కేర్‌ఫుల్‌గా చేయాలన్నమాట. ఇక్కడైతే బ్లూ డబ్బాలు భలే ఉన్నాయి వరుసగా క్రాస్ మార్కులేసుకొని. ఇక్కడ ప్రొక్లైన్, అంబులెన్స్, లారీలు పెద్ద పెద్ద ట్రాఫిక్‌లో ఆగిపోయాయి.
సో, యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అంట. సో, చిన్నగా ఎళ్ళాలి మనం. సో, అసలు విషయం ఏంటంటే ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేసు యార్కాడ్ అనమాట. సో, ఇది మంచి హిల్ స్టేషన్ అంట. చూడాలి మనం కూడా. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. ప్రీవియస్‌గా మా అన్నయ్య వాళ్ళు ఒకసారి వెళ్లారు అడ్వెంచర్ పార్క్‌కి. అక్కడ కూడా ఉంటాయంట. చూడాలి. ఇంక లాభం లేదు. బాగా వెదర్ నేచర్ బావుంది. ఇంకా నేనైతే బైక్ మీదకొచ్చేసాననమాట. వ్యూ మొత్తం దగ్గర నుంచి ఫీల్ అవ్వడానికి. సో, స్టార్టింగ్‌లోనే అద్దిరిపోయింది. చూడండి ఎంత గ్రీనరీనో. సో, ఇంకా మనం స్టార్టింగ్‌లోనే ఉన్నామనమాట. ఇంకా మనకి డీప్ వ్యాలీస్, మౌంటైన్స్ వస్తాయంట. మేమైతే ప్రాపర్ అరేంజ్‌మెంట్స్‌తో వచ్చాము. ఇద్దరం హెల్మెట్‌లేసుకొని, సెల్ఫీ స్టిక్‌లు పట్టుకొని. కానీ చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. మా డ్రైవర్ డిస్ట్రాక్షన్ అయిపోతే మొదటికే మోసం. అందుకని ఇంక లోపల పెట్టేసామనమాట. సో, ఇప్పుడైతే మనం సేలం ఎయిర్‌పోర్ట్‌లోకొచ్చేసాము. అనుకోకుండా జరిగింది. అసలు ఇది ప్లాన్‌లో లేదనమాట. సో, పక్కనే ఉంది అంటే వచ్చాము. ఇది జస్ట్ దారిలో ఒక 10, 20 కిలోమీటర్స్ అంట. సో, అందుకని వచ్చామనమాట. యాక్చువల్‌గా మా అమ్మ, నాన్న కూడా చూడలేదు ఎప్పుడు దగ్గర నుండి. ఒకసారి ట్రై చేశారు. నన్నొకసారి విజయవాడ, గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో చూడ్డానికి. బట్ లోపలెక్కడో ఉన్నాయన్నమాట ప్లేన్స్ చూడ్డానికి అవ్వలేదు. బట్ ఎప్పటికైనా ఒకసారైనా ఏరోప్లేన్‌ని ఎక్కించాలనమాట. సో, మనమైతే ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌కొచ్చాము. చూడండి ఎంత హడావుడి లేదు. చిన్న ఎయిర్‌పోర్ట్. చిన్న చిన్న డొమెస్టిక్ ప్లేన్స్ వస్తుంటాయన్నమాట. బట్ ఎనీవే ఏదోకటి ప్లేన్ అయితే చూడాలి గదా! సో, పార్క్ చేసేసి వెహికల్స్‌ని మేమైతే చూడ్డానికెళ్తున్నాము. ఎంత పెద్ద ద్వారమో అనుకోకండి. ఇప్పుడే ఏరోప్లేన్ ఎళ్ళిపోయింది. జస్ట్ మిస్. మేమొచ్చాము ఎళ్ళిపోయింది. ఇంకా ప్లేన్స్ ఇంకొక గంటలో ఇంకొకటుందంట. బట్ ఎంతసేపు కూర్చోలేము గదా! ఇంకా ఈవినింగ్ వద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ రంధ్రం ఉంది చూడండి. అందులో నుంచి కూడా చూడొచ్చు. ఇదే గేట్ అన్నమాట. మనం ఏరోప్లేన్స్ చూడడానికి. భలే ఉంది. భలే మంచి ఫీల్ ఉంది. ఈవెన్ సెక్యూరిటీ వాళ్ళు, పక్కనున్న వాళ్ళు గూడా చెప్తున్నారు. పక్క నుండి చూడొచ్చు అని. సో, బట్ బావుందన్నమాట. అదేదో ఎయిర్‌పోర్ట్‌లా లేదన్నమాట. ఆర్టీసీ బస్ స్టాండ్ లాగా చిన్నగా బులిబులిగా భలే ఉంది. బట్ ఎనీవే మిడిల్ క్లాస్ పీపుల్‌కి అదొక డ్రీమ్ అన్నమాట. సో, ఎప్పుడు తీరుద్దో మా డ్రీము. త్వరలోనే తీరాలి. సో, మేమైతే ఇంకా మనం యార్కాడ్‌కైతే స్టార్ట్ అయిపోయాము. సో, మీరెప్పుడైనా ఈ ఎయిర్‌పోర్ట్‌ని చూసారా? చూసుంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇన్ కేస్ బట్ కొత్త ఫీలింగ్ గదా! దట్ టూ మనమేం ఖర్చు పెట్టకుండా ఏ సెక్యూరిటీ లేకుండా భలే ఈజీగా ఎళ్ళిపోయిందనమాట. బట్ ఎనీవే బావుంది ఎక్స్‌పీరియన్స్. మీరు కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. అండ్ ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే నెక్స్ట్ వ్లాగ్స్‌లో మంచిగా కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు సో, ఇలాంటి ఫీలింగ్స్ భలే ఉంటాయి గదా! మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే టిల్ దెన్ థాంక్ యూ ఆల్. ఇంకా మనం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి.